కథను వినబోతున్న శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మధ్యముడు. పాండవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో కురుజంగల దేశంలోని యాపగ్రామ నివాసి అయిన కేశవదాసు అనే బ్రాహ్మడు ఉద్యామకం అనే గ్రామానికి తన భార్యతోనూ 3 కుమారులతోనూ బయలుదేరాడు. ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువులేంట ఉపనయనం జరుగుతున్నది. కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులు ఉండే ఆశ్రమం పరిసరాలలోకి వచ్చేసరికి తలవని తలంపుగా వారికి ఒక భీకరాకారం ఎదురైంది. ఆ మనిషి చింపిరి జుట్టు, పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు, నల్లటి శరీర ఛాయ, ఎత్తుపళ్ళు, విశాలంగానూ బలిష్టంగానూ ఉన్న రొమ్ము చూసి 5 దడుచుకున్నారు. ఆ వచ్చినవాడు ఘటోత్కచుడు, భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు. వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమో నని వెతుకుతూ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు, వారి 3 కొడుకులు కనిపించారు. వారు తనను చూసి పారిపోతూ ఉండటం చూసి ఘటోత్కచుడు, బ్రాహ్మణోత్తమ, ఆగు ఆగు, గరుత్మంతుణ్ణి చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు. వాడు రాక్షసుడేనని, తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకు తెలిసిపోయింది. ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసును గాని భీముణ్ణి ఒక్కడే ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులు అందరూ ధౌమ్యుడు ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్లారని ఆయన విని ఉన్నాడు. తమను ఈ రాక్షసుడి బారి నుంచి రక్షించడానికి ఒక్క భీముడే చాలు. కానీ కేకపడితే భీముడికి వినిపిస్తుందా? దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలలోంచి ఆ కేక ఎంతో దూరం వెళ్ళదు. అందుచేత ఆ బ్రాహ్మడు ఎలాగైనా ఆ రాక్షసుడిని మంచి చేసుకుందామని ఘటోత్కచుడితో, నాయనా, దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు? మా దారిని మమ్మల్ని వెళ్ళని అన్నాడు. బాబు, అలాగే వెళ్ళవచ్చు, కానీ ముందు నాకు మీ కుమారులలో ఒక్కడిని దయచేయించండి. మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది. తినటానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు. ఓరి రాక్షసాధమా, నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినవాణ్ణి కదా. వేదపారంగతుడనైన నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమ లోకాలుంటాయా అన్నాడు కేశవదాసు. తమరు ఒక్క కొడుకును ఇవ్వటానికి పేచీ పెడితే మీ 5 నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు. ఈ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో, ఏమే, నా వయసు తీరిపోయింది, నేను ఈ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు. వద్దు వద్దు, భర్త కోసం బలి కావటం భార్య ధర్మం. నా వయసు ఉడికిపోయింది, నన్నే ఈ రాక్షసుడి వాత పడనివ్వండి అన్నది భార్య. మా అమ్మకు ముసలివాళ్ళు, స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత కేశవదాసు 3 కొడుకులు నేను బలి అవుతాను అంటే నేను బలి అవుతాను అని పోటీలు పడ్డారు. నాయన, చేతికి వచ్చినవాడు, నీవు బలి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు బ్రాహ్మడు పెద్ద కొడుకుతో. బ్రాహ్మణి భార్య కడగొట్టువాణి ఇవ్వనన్నది. అప్పుడు బ్రాహ్మణి కొడుకులలో మధ్యముడు, నేను ఎవరికీ అక్కర్లేదు అన్నాడు విచారంగా. నాకు కావాలి, వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు ఘటోత్కచుడు మధ్యముడితో. ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు, అన్నకు, తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో, దాహం అవుతున్నది, ఇప్పుడే కాసిన మంచినీరు తాగి వస్తాను ఉండు అని చెరువుకేసి వెళ్ళాడు. వాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చూసి ఘటోత్కచుడు కేశవదాసుతో, మీ వాడు ఎంతకు రాకుండా ఉన్నాడు, కేకపెట్టి పిలుస్తాను, దయచేసి వాడు పేరు చెప్తారా అని అడిగాడు. బ్రాహ్మడు చెప్పనన్నాడు. బ్రాహ్మడు పెద్ద కొడుకుని అడిగితే, మేము వాడిని మధ్యముడు అని పిలుస్తాము అన్నాడు. చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి అరణ్యం మారుమోగేలాగా, మధ్యమా మధ్యమా, వెంటనే రా అని కేక పెట్టాడు. ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది. అతను కూడా కుంతీసూత మధ్యముడే కనుక తనను ఎవరో పిలుస్తున్నారనుకుని వచ్చాడు. అతనికి ఘటోత్కచుడిని చూడగానే ఆనందం కలిగింది. కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమ సింహంలాగా కనిపించాడు. ఘటోత్కచుడు ఇంకా మధ్యమా త్వరగారా, మధ్యమా త్వరగారా అని కేకలు పెట్టడం చూసి భీముడు, వచ్చానుగా అన్నాడు. ఏమిటి, నీవు కూడా మధ్యముడివేనా అని ఘటోత్కచుడు అడిగాడు. తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాణ్ణేనని భీముడు చెప్పాడు. బ్రాహ్మడు తన భార్యాపుత్రులతో, ఈ వచ్చినవాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు. ఆ సమయానికి బ్రాహ్మడు 2వ కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో, వచ్చేశాను, పోదాం పద అన్నాడు.
కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకుని, బాబు, ఈ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు, వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు. భీముడు ఘటోత్కచుడిని ఆగమని కేకపెట్టి, ఓరి, నీవు ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు? ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టేయి అన్నాడు. మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీడిని పట్టుకుపోతున్నాను. మా తండ్రి చెప్పినా కూడా నేను వీడిని వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు. మా తల్లి ఆజ్ఞను పాలించే మేము ఈ దుస్థితికి వచ్చాం అని లోపల అనుకుని పైకి, ఎవరు రాని తల్లి అని అడిగాడు భీముడు. మా తల్లి హిడింబి, మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు. అందుకే వీడికి నా దేహబలం వచ్చింది, కానీ అనాథుల పట్ల నాకు గల దయ వీడికి రాలేదు అనుకుని భీముడు, చాలే, ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కేశవదాసుతో, అయ్యా, మీరు మీ అబ్బాయిని తీసుకోండి, అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు. ఘటోత్కచుడికి కోపం వచ్చి, ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను, నన్ను ఎవరు అడ్డుతారో చూస్తాను అన్నాడు. నేనే అడ్డుతాను అన్నాడు భీముడు. అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. చేతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో, నీ శక్తి చూస్తాం, నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు. తెలుసు, నీవు నా కొడుకు అన్నాడు భీముడు. ఈ మాటకు ఘటోత్కచుడు చిందులు తొక్కాడు. వాడి కోపం చూసి భీముడు చాలా ముచ్చటపడి, కోపడకు, నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుని కొడుకు అనుకోవటంలో తప్పులేదు, క్షమించు అన్నాడు. మొదట అవమానించటం కాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోత్కచుడు. భయమా? అది ఎలా ఉంటుందో నాకు తెలియదే, నీ వద్ద నేర్చుకుంటాను, చెప్పు. భయం ఎలా ఉండేది ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు. భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను, ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు. భీముడు తన కుడి చెయ్యి చాచి, శత్రువులను మర్దించడంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు. ఏమిటి, నువ్వు భీముడిని అనుకుంటున్నావా అన్నాడు ఘటోత్కచుడు వెటకారంగా. ఎవరా భీముడు? శివుడా, కృష్ణుడా, ఇంద్రుడా, యముడా అన్నాడు భీముడు. అందరూ కలిస్తే ఆయనకు సమానం అవుతారు అన్నాడు ఘటోత్కచుడు. అది అబద్ధం అన్నాడు భీముడు. నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పెరికి భీముడిపైకి విసిరాడు. భీముడు ఒక చిన్న తోపులో దాన్ని పక్కకు నెట్టేశాడు. ఆ తర్వాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడిపైకి వేస్తే దాని గతి కూడా అంతే అయింది. తర్వాత ఇద్దరూ కలియబడి మల్లయుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీముణ్ణి తన మాయ చేత బంధించ యత్నించాడు. కానీ భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు. నాకు శక్తి చాలకపోతే నా వెంట వస్తానని ఇంతకుముందు మాట ఇచ్చావు, అది జ్ఞాపకం ఉన్నదా అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. అయితే దారి తీయి అంటూ భీముడు ఘటోత్కచుడి వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటికి వెళ్ళాడు. భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు. ఎలాంటి మనిషిరా నాయనా అని హిడింబి అడిగింది. మాటకు మనిషే కానీ బలం మాత్రం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోత్కచుడు ఆశ్చర్యపడుతూ. ఎవరో చూడని అంటూ హిడింబి బయటికి వచ్చి భీముణ్ణి చూసి, ఈయన మనిషి ఎందుకు అవుతాడా నాయనా, మనకు దేవుడు అన్నది. హిడింబి, ఏమిటిదంతా అని అడిగాడు భీముడు. మరేమీ లేదు, మిమ్మల్ని ఒకసారి చూడాలి అనిపించింది, తినటానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను, ఆ మనిషిని రక్షించడానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి. ఈ మాటలకు భీముడు సంతోషించి, నీ రాక్షస బుద్ధులు పోలేదేమో అనుకున్నాను అన్నాడు. ఘటోత్కచుడు తండ్రికి క్షమాపణ చెప్పుకుని, రేపు ఆ కౌరవులనే అరణ్యానికి నేను కార్చిచ్చునవుతాను అని వాగ్దానం చేశాడు. కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకుని భార్యాపుత్రులతో తన దారిని తాను వెళ్ళిపోయాడు. భీముడు తన భార్య అయిన హిడింబి అతిథ్యాన్ని స్వీకరించడానికి ఉండిపోయాడు. కథ సమాప్తం.